ఈ లోకంలో మనుషులుగా ఎవరి దగ్గర నుంచి అయినా సరే కొంత సహాయం, కొంత హెల్ప్ అనేది మనకు దొరికినప్పుడు కృతజ్ఞతతో వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, కాస్త దూరం వెళ్ళాలి, అటు వస్తున్న అటువంటి ఎవరినైనా సరే చెయ్యి ఎత్తి ఆపావు, బండి మీద వెళ్తున్న వాళ్ళని. వాళ్ళు నీ మీద కాస్త శ్రద్ధ కలిగి నడిచి వెళ్తున్నాడు పాపం, లిఫ్ట్ అడిగాడు కదా అని చెప్పి ఆపారు. కొంచెం దూరం తీసుకెళ్ళి నిన్ను దిగవలసిన చోట దించారు. ఆ దిగి వెళ్తున్నప్పుడు సహజంగా మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి అని చెప్తాం. ఎందుకు? చేసిన ఆ చిన్న సహాయానికే. ఎంత సహాయం చేశాడు? కొద్ది దూరం నిన్ను డ్రాప్ చేశాడు, కొద్ది నిమిషాలు నీకు సహాయం చేశాడు. ఆ కొద్ది నిమిషాల సహాయానికే కృతజ్ఞతగా మనిషిగా మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. అంటే ధన్యవాదాలండి అని చెప్తాం. మనిషికి మనం చేస్తున్నటువంటి కొద్ది సహాయానికే మనం థ్యాంక్స్ అనేది ఆశిస్తాం. ఒకవేళ నువ్వు అతనికి చేశావు, చాలా సహాయం చేశావు, అయినా సరే అతని నోట కృతజ్ఞత మాట ఏమీ రాకుండా, జాగ్రత్తగా చూడండి, ఒక మనిషికి నువ్వు చాలా సహాయం చేశావు, అతని దగ్గర నుంచి కృతజ్ఞతాపూర్వకమైన మాట ఒక్కటి రాకపోతే, లేదా కృతజ్ఞతాపూర్వకమైన క్రియ లేదా కార్యం ఒక్కటి కూడా రాకపోతే, నీవు ఏమంటావు ఆ మనిషిని? కృతజ్ఞత లేనివాడండి. ఇట్లాంటి వాడికి మళ్ళీ ఇంకోసారి సహాయం చేయకూడదు. ఏదో జాలిపడి సహాయం చేస్తే, శ్రమపడి సహాయం చేస్తే, కనీసం థ్యాంక్స్ అనే మాట కూడా ఇతని నోటి వెంట రాలేదండి అని మనం అనుకుంటాం. బయటికి అనకపోయినా హృదయంలో మాత్రం ఆ మాట ఉంటుంది. ఒక మనిషికి మనం చేసిన సహాయాన్ని బట్టే వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్స్ అనే మాట మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. లేదా మనకు ఎవరైనా సహాయం చేసినా వెంటనే థ్యాంక్స్ అని చెప్పేస్తుంటాం. కానీ దేవుడు మనకు చేస్తున్న సహాయానికి ఎప్పుడైనా థ్యాంక్స్ అనే మాట వాడుతున్నామా? కృతజ్ఞతలు తండ్రి అని ఎప్పుడైనా చెప్తున్నామా? చెప్పట్లేదంటే మనం ఎంత కృతజ్ఞత లేని వాళ్ళమో అని మనకు అర్థమవుతుంది. నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి ప్రతిదినం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. భూమి, ఆకాశం ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా చేసి దేవునికి వాటి కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉంటాయి. గాలి దేవుడు వీచమన్న చోటుకే వీస్తుంది, వర్షం దేవుడు వెళ్ళమన్న చోటుకే వెళుతుంది, మేఘాలు దేవుడు ప్రయాణించమన్న ఆ సమయంలోనే ప్రయాణిస్తాయి. ఇలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా దేవుని యొక్క అదుపాజ్ఞల్లో ఉండి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, దేవా ఇదిగో నీవు చెప్పినట్లుగా మేము చేస్తున్నాం, మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు నాయన అనేవి చెప్తూ ఉంటాయి. నోరు లేని జంతువులు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. పక్షులు కూడా ఉదయాన్నే కిలకిలామంటూ సౌండ్ చేస్తూ, దేవా కృతజ్ఞతలు నాయన, రాత్రంతా మాకు చక్కటి నిద్ర ఇచ్చావు, గూడు ఇచ్చావు, మళ్ళా ఉదయాన్నే మేము మేలుకోవడానికి కృపనిచ్చావని పక్షులు కూడా తెలియకుండానే వాటికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాయి దేవునికి. ఇలాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటుంది. కానీ దరిద్రం ఏమిటంటే ఒక మనిషి మాత్రమే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం లేదు. అంటే అందరూ కాదులేండి, కొంతమంది మాత్రమే. కొంతమంది గుర్తిస్తూ ఉన్నారు, నాకు ఆయుష్నిచ్చింది దేవుడే, ఆయుష్కాలం ఇచ్చింది దేవుడే, ఇదిగో నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే, ఇంత బలంగా ఉన్నానంటే, చక్కటి శ్వాస తీసుకుంటున్నానంటే, ఇదిగో నేను, నా భార్య, పిల్లలు మేమందరం కలిసి సంతోషంగా ఉన్నామంటే దీనికి కారణం ఆ భగవంతుడే, ఆ దేవుడే అనే కృతజ్ఞతతో నిండిన హృదయాలు కొన్ని ఉంటే, కనీసం దేవుని గుర్తించని హృదయాలు లోకంలో చాలా ఉన్నాయి. కాబట్టి మన హృదయంతో మనం ప్రతిరోజు చెప్పుకోవాలి,
ఏమని? దేవుణ్ణి స్తుతించు. నీకు ఇంత భాగ్యం దయచేసిన వాడు దేవుడే, కాబట్టి దేవుణ్ణి స్తుతించు అని ప్రతిరోజు మన హృదయంతో మనం చెప్పుకోవాలి. మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. మన కుటుంబీకులతో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఇంత దయచేసిన దేవునికి కృతజ్ఞతగా ఉండాలి, ఆయన్ను స్తుతించాలి. ఇది మానవ జీవితం యొక్క పరమార్థం. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నాడు సొలొమోను అనే ఒక వ్యక్తి. ఎవరు? సొలొమోను. ఎంత జ్ఞానం అంటే ఈ భూ ప్రపంచంలో సొలొమోను అంత జ్ఞానవంతుడు ఆ తర్వాత లేడు, అంతకు ముందు కూడా లేడు. ఎంత జ్ఞానవంతుడంటే దేవుడే అతనికి ప్రత్యక్షమై, సొలొమోను నీకేమి కావాలో కోరుకో అంటే, నాకు ఏమీ అక్కర్లేదు, నన్ను ఒక రాజుగా చేశావు, ప్రజలను ఇచ్చావు, మరి వీళ్ళందరికీ న్యాయం చెప్పాలి, వీళ్ళందరికీ నేను మంచిగా తీర్పు తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి, వివేకం గల హృదయం కావాలి, అది నాకు దయచేయి అన్నాడు. దేవుడు చాలా సంతోషించాడు. సొలొమోను, నీ స్థానంలో వేరొక రాజు ఉంటే శత్రువు ప్రాణం అడిగి ఉండేవాడు, దీర్ఘాయుషు దయచేయమనేవాడు, లేదా కీర్తి ప్రతిష్టలు ఇవ్వమనేవాడు, డబ్బు ఇవ్వమనేవాడు, ఆస్తులు ఇవ్వమనేవాడు. కానీ నీవు అట్లాంటివేమీ కోరుకోకుండా నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం దయచేయమన్నావే, నీవు కోరిన కోరిక నాకు చాలా నచ్చిందయ్యా. కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఇవన్నీ నీవు అడగకుండానే ఇచ్చేస్తున్నాను. పేరు, ప్రఖ్యాతులు, ధనం, ఆయుష్ ఇవన్నీ కూడా నీకు అడగకుండానే ఇచ్చేస్తున్నానని దేవుడు ఇచ్చేశాడు. ఆ విధంగా సొలొమోను దేవుని ద్వారా జ్ఞానం పొందుకొని ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో కీర్తనలు రాశాడు, ఎన్నో సామెతలు రాశాడు. అట్లాంటి ఆయన ప్రసంగి గ్రంథం, బైబిల్లో ఉన్నటువంటి ఒకానొక పుస్తకం ప్రసంగి గ్రంథం కూడా రాశాడు. ఆ ప్రసంగి గ్రంథంలో ఆ చివరి అధ్యాయంలో చివరి మాటలు ఆయన ఏమి రాశాడంటే, నేను లోకంలో ఉన్న వాటన్నిటినీ పరిశీలించాను, పరీక్షించాను, వీటన్నిటినీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఇవంతా పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఒక్కటే. ఏమిటి అది అంటే, మనుషులందరూ కూడా దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు అనుసరిస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి, ఇంతకంటే ఇంక ఎక్కువేమీ అవసరం లేదు. మానవ కోటికి ఇంతకు మించిన పరమార్థం ఏమీ లేదు. దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, ఆయన కట్టడలు అనుసరిస్తూ దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలి. ఇది సొలొమోను చెప్పిన మాట. ఈ లోకంలో ఎవరైనా ఏ వ్యక్తి అని చెప్తే మనం అంతగా పట్టించుకోము. కానీ ఎవరైనా పేరు మోసిన వ్యక్తి చెప్తే దాన్ని బాగా ఎక్కువగా తీసుకుంటాం కదండి. బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. కానీ అదే మాట ఎవరో ఒక మూలన ఉన్న వ్యక్తి, ఒక బీదవాడో ఇంకెవరో చెప్తే అతను చెప్పి అదేమంత లెక్కలేదు లేదండి, ఆయన ఏదో అన్నాడు అని వదిలేస్తాం. కానీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఒక మాట అంటే దాన్ని అందరూ కూడా సీరియస్గా తీసుకుంటాం. మరి ఈ సొలొమోను ప్రజలందరికంటే జ్ఞానవంతుడైన ఆయన చెప్పిన ఈ మాట మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఇదే జీవితం యొక్క పరమార్థం. ఈ లోకంలోకి ఏమీ మనిషి తీసుకొని రాలేదు. ఈ లోకంలోంచి పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేడు. ఈ లోకంలో ఉన్నంత కాలం నిన్ను సృష్టించిన నీ దేవుని నువ్వు ఎరిగి ఆయన పట్ల భయము, భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉండాలి. నీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ నీవు జీవిస్తూ ఉండాలి. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించమన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ వెళ్ళాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. కాబట్టి నీ పొరుగువారిని ప్రేమిస్తూ వెళ్ళు. ఇంతకంటే నీ జీవితంలో దేవుడు నీ నుంచి ఏమీ ఆశించడు. నిన్ను సృష్టించిన నీ దేవుని తెలుసుకొని ఆయన్ని ప్రేమించు. అలాగే దేవుని పోలికలో సృష్టించబడిన నీ తోటి వారిని నీవు ప్రేమించు. ఇంతే దేవుడి నుంచి కోరేది ఏమీ లేదు.
కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని పట్ల కృతజ్ఞత నీవు కలిగి ఉన్నావా? ఆయన చేసిన మేళ్లను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. మనకు తెలియదండి, మనం ఎప్పుడు గ్రహిస్తామంటే ప్రమాదం జరిగి చావు తప్పి కన్ను లొట్టబోతే, దేవా నాకు చావు తప్పించావు దేవా నీకు వందనాలు అంటాం కదండి. ప్రమాదం బాగా జరిగి ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పి కొద్ది గాయాలతో బయటపడితే, దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, కాసేపట్లో కొద్ది నిమిషాల్లో చావలసిన వాడిని బ్రతికించాడు, ఇదిగో ఈ గాయాలతో బయటపడేశాడని కృతజ్ఞత అంటావు. అసలు ప్రతిరోజు నీకు ఆ గాయాలు కూడా లేకుండా కాపాడుతున్నాడు కదా, అది మాత్రం అస్సలు పట్టించుకోం కదండి. ప్రమాదం జరిగి చావు తప్పి కన్ను లొట్టబోతే అప్పుడు అమ్మో దేవుడు ప్రమాదం నుంచి తప్పించిండండి అంటాం. అసలు ప్రతిరోజు నువ్వు క్షేమంగా వెళ్తున్నావు, క్షేమంగా వస్తున్నావు, ఏ ప్రమాదం జరగకుండా కాపాడుతున్నాడే, మరి ఇది ఎందుకు గుర్తించవు? ఇది మనకు లెక్కలో ఉండదు. ఇట్లాంటివి ఎన్నో మేళ్ళు ప్రతిరోజు దేవుడు నీకు చేస్తూనే ఉన్నాడు, నీకు తెలియదు. నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీకు మొత్తం కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. దేవుడు నీవు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొని మళ్ళీ లేచేంత వరకు ఎంత కాపుదల ఇస్తున్నాడో. కొంతమంది దేవదూతలనే దేవుడు నీ కోసం కాపుదలగా పెట్టాడు. క్షణం వాళ్ళు నిన్ను కాపాడే విధంగా దేవుడే ఒక బాడీ గార్డ్స్ లాగా దేవదూతలను నీ చుట్టూ పెట్టాడు. ఆ సంగతి నీకు తెలుసా? మనం అనుకుంటాం ఈ లోకంలో ఒక మనిషి ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ ఉంటే ఆయన ఎంత గొప్పోడో, ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు ఆయనకి, గన్లు పట్టుకొని ఉన్నారు ఆయనకి అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ దేవుడు నీకు మనుషుల్ని కాదు దేవదూతలనే బాడీ గార్డ్స్గా పెట్టి ప్రతి క్షణం నిన్ను కాపాడుతున్నాడు. నీవెంత గొప్పవాడు అన్న సంగతి నీకు తెలుసా? మరి ఇంత ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇస్తున్నప్పుడు మరి నీ నుంచి దేవుడు ఆశించేదేంటి? జీతమా, డబ్బులా, దశంభాగాలా? ఏమీ కాదు, కృతజ్ఞత. ఏమి ఆశిస్తున్నాడు? కృతజ్ఞత. అందుకనే దావీదు భక్తుడు 103వ కీర్తనలో ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. అంటే స్తుతించటం. ఏమంటున్నాడు? దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవాను సన్నుతించు. ఈ మాట చెప్తున్న వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, రాజు, మహారాజు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఎంతోమంది రాజుల గురించి పేర్లు రాస్తూ వచ్చినా దేవుడు దావీదుని మెన్షన్ చేసేటప్పుడు రాజైన దావీదు అని మెన్షన్ చేశాడు. సొలొమోను రాజే, అతని కుమారుడు అబియా కూడా రాజే. తర్వాత చాలామంది రాజులు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు మాత్రమే దేవుడు రాసుకుంటూ వస్తూ దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి రాజైన దావీదు అని రాశాడు. అంటే దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. మిగతా వాళ్ళని రాజులే అయినా సరే వాళ్ళ పేర్లు మాత్రమే మెన్షన్ చేస్తూ దావీదు విషయంలోకి వచ్చేటప్పటికి రాజైన దావీదు అంటూ మెన్షన్ చేశాడు. అంటే దావీదు దేవునికి అంత ఇష్టంగా బ్రతికాడు. దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. ఎవరంట? నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడని దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనిషి గురించి దేవుడు ఎంత సాక్ష్యం ఇస్తున్నాడో చూడు. ఇతడు నేను కోరుకున్న వ్యక్తి, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇదే సాక్ష్యం దేవుడు నీ గురించి నా గురించి ఇవ్వగలడా? ఇదిగో పలానా వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి, నా ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తి, నా చిత్తానుసారంగా బ్రతికే వ్యక్తి ఈ వ్యక్తి అని దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వగలడా? అలా ఇవ్వగలిగితే నిజంగా నువ్వు ఎంతో ధన్యుడివి.
దావీదు గురించి దేవుడు అటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే దావీదు యొక్క హృదయం ఎట్లా ఉంది, దావీదు యొక్క హృదయంలో ప్రతి క్షణం దేవుని పట్ల కృతజ్ఞతే నిండి ఉండేది. అందుకనే ఈ కీర్తనలో రాస్తూ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. ఒకానొక ధనవంతుడు అన్నాడు, ఆయన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు తెలుసా? దేవుడు అతన్ని ప్రేమించి అతని పొలాలన్నీ బాగా పండేలాగా చేస్తే, విస్తారంగా పండేలాగా చేస్తే, ఆ విస్తారంగా పండింది మొత్తం కూడా సమకూర్చుకొని కొట్లు విప్పి పెద్ద వాటిని కట్టించుకొని ఆ కొట్లన్నింటిలో ఈ ధాన్యం పోసి అనుకుంటున్నాడు తన ప్రాణంతో ఈ ధనవంతుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడిన ధాన్యం నీకు వచ్చేసింది, విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది, ఇక నువ్వు తిను, త్రాగు, సుఖించు అని చెప్పుకుంటున్నాడు ప్రాణంతో. మరి తిని తాగి సుఖించి దేవుణ్ణి స్తుతించు అని అంటే ఇంకా బాగుండేది కదా. కానీ ఇక్కడ దేవుడు ప్రస్తావనే లేదు. మరి ఇంత ఆస్తి నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. కనీసం ఆ దేవుని ప్రస్తావన నీ సంతోష సమయంలో అయినా ఉంటుందా? అట్లాంటి దేవుణ్ణి నీవు సెలబ్రేషన్ల టైంలో అయినా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏమీ చేసుకోం. మనం పుట్టినరోజులు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ దేవుడిని మాత్రం జ్ఞాపకం చేసుకోం. సరిగదా? సైతానుని మాత్రం తెచ్చిపెట్టుకుంటాం. అయ్యే సినిమా పాటలు, అయ్యే డీజే పాటలు వేసి తెల్లారులు ఎగురుతూ ఉంటాం. అసలు నీకు సంవత్సరం ఇచ్చింది ఎవరు? దేవుడు. బిడ్డలనిచ్చింది ఎవరు? దేవుడు. వాళ్ళకి ఆయుష్నిస్తుంది ఎవరు? దేవుడు. అనుక్షణం వాళ్ళని కాపాడుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది ఎవరు? దేవుడు. ఆ దేవుడు మాత్రం పక్కన పెట్టేసి ఆ డీజే పాటలన్నీ పెట్టేసి తెల్లారులు గెంతుతూనే ఉంటాం. ఏం కృతజ్ఞత ఇది? ఇది చూసిన దేవుడు సంతోషిస్తాడా? ఈ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, తిను, త్రాగు, సుఖించు అంటున్నాడే తప్ప దేవుణ్ణి స్తుతించు అనే మాట ఇతని నోట్లోంచి రాలేదు. కృతజ్ఞత లేనివాడిగా కనపడుతున్నాడు. దేవుడు చూశాడు, ఒరేయ్, నీకు ఎంత ఇస్తే నేను, ఇంత విస్తారమైన సమృద్ధి నీకు ఇస్తే నువ్వు ఏం చెప్పుకుంటున్నావు నీ ప్రాణంతో? తిను, తాగు, సుఖించు అంటావా? కనీసం నేను నీకు జ్ఞాపకంలోకి కూడా రావట్లేదా? అయితే నువ్వు ఈ భూమి మీద ఉండడానికి తగినవాడివి కాదు అని వెంటనే చెప్పేశాడు. ఒరే వెర్రోడా, తిను, త్రాగు, సుఖించు అంటున్నావే నీ ప్రాణంతో, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారయ్యా వాళ్ళు. నీవు సమకూర్చావు కదా, మొత్తం కొట్లు ఇప్పి మళ్ళీ కట్టేశావు కదా, వాటిలో ధాన్యం నింపేశావు కదా, ఆస్తి సమకూర్చుకున్నావు కదా, నీవు సమకూర్చుకున్నవన్నీ ఎవడు అవుతాయి ఇక చెప్పు. ఈ రాత్రే నీ ప్రాణం పోతుందయ్యా అని దేవుడు చెప్పాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత లేని వారి విషయంలో దేవుని యొక్క తీర్పులు ఇట్లాగే ఉంటాయి. దేవుడు నీకు దయచేసిన మేలును బట్టి నీవు దేవుణ్ణి స్తుతించకపోతే, కృతజ్ఞత కలిగి లేకపోతే, దేవుడు నీ మీదకి వచ్చే ఆ తీర్పు అంత అకస్మాత్తుగా ఉంటుంది, అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఒకసారి హేరోదు అనే రాజు ఉన్నాడు. రాజు పేరేమిటి? హేరోదు. ఈ హేరోదు అనే రాజు దగ్గరికి వేరే ప్రాంతం నుంచి, అంటే ఈ హేరోదు యొక్క ప్రాంతం మీదుగా బండ్లు వెళ్ళాలి, రహదారి వెళ్ళాలి, గడ్డి, తర్వాత గోధుమలు ఇవన్నీ కూడా వేరే దేశానికి రావాలి. కానీ ఈ హేరోదు వాళ్ళ మీద కాస్త కోపంగా ఉన్నాడు. మొత్తానికి ఏం చేశారో వాళ్ళు, మొత్తానికి వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. హేరోదు కోపంగా ఉన్నాడు. వాళ్ళ దేశానికి గడ్డి కానీ ఆహార ధాన్యాలు కానీ ఈ రహదారిలోంచి పోనివ్వట్లా. వాళ్ళు ఇవన్నీ చూసి ఎట్లయినా సరే హేరోదుతో సమాధాన పడాలి, కాస్త ఆయన మంచి చేసుకోవాలి. ఎందుకంటే ధాన్యం ఇవన్నీ కూడా ఆ రూట్లోనే రావాలి, ఆయన రోడ్లోనే రావాలి, కాబట్టి కాస్త సమాధాన పడాలి అని చెప్పేసి హేరోదు దగ్గర ఉన్న ఒక అధికారితో మాట్లాడి, అయ్యా, హేరోదు గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, కాస్త మేము ఆయన్ని వేడుకుంటాం, సమాధాన పడతాం అని అంటే సరే అని ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు.
ఆ మీటింగ్కి వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. హేరోదు ఆ సమయంలో మంచి ఆడంబరంగా వస్త్రాలు వేసుకొని, దగదగా మెరిసే వస్త్రాలు వేసుకొని ఆ హాల్లోకి వచ్చేసి అట్లాగే స్పీకర్ తీసుకొని గంభీరంగా ప్రసంగం చేశాడు. నేనెవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ హేరోద్ అని ఆయన భాషలో ఆయన చెప్పేశాడు. ఇంత చెప్పిన తరువాత ఇక వీళ్ళు ఏమనాలి? పొగడాలి కదా మరి రాజుని. పొగడకపోతే మరి ఆయన శాంతి పడడు కదా. శాంతి పడితేనే కదా మరి వాళ్ళ దేశానికి ఈ ఆహార ధాన్యాలన్నీ వచ్చేసేది. అందుకని వీళ్ళు ఇక రాజుని కాస్త ఉబ్బించాలని, రాజా అసలు అది మీ గొంతు కాదు, దేవుని గొంతే, దేవుడు మాట్లాడుతున్నట్లుగానే ఉంది అని దేవునితో సమానం చేసేశారు హేరోదుని. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని దేవుడితో సమానంగా చేసేశారు. అప్పుడైనా రాజుకు తెలివి ఉండాలి కదా. ఏ బాయ్, దేవుడు ఎక్కడా, నేనెక్కడా? నా స్వరం నా స్వరమే, దేవుని స్వరం దేవుని స్వరమే. నేను దేవుడు అంత గొప్పవాడినా ఏంటి అని అనాలి. దేవుణ్ణి ఘనపరచాలి. కాదబ్బాయి నేను మనిషిని అని అనాలి. అనలేదు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అతడు దేవుణ్ణి ఘనపరచలేదు కాబట్టి దేవుని యొక్క దూత వచ్చి అక్కడే అతన్ని మొత్తింది. పురుగులు పడి చచ్చాడు వెంటనే. మళ్ళీ కొన్ని రోజులు కూడా కాదు, అక్కడికక్కడే పురుగులు పడి చచ్చాడు. ఇదంతా దేనికి? కృతజ్ఞత లేని హృదయం. మనిషిగా నిన్ను దేవునితో సమానం చేస్తే నువ్వేం చెప్పాలి? అబ్బాయి నేను దేవుడిని ఏంటి, నేను నా స్వరం దేవుని స్వరం ఏంటి? కాదు కాదు, దేవుడు గొప్పవాడు, ఆయన పైన ఉండేవాడు, నేను కింది వాడిని, మనిషిని అని తగ్గించుకోవాలా? దేవుని ఘనపరచాలా? దేవుని ఘనపరచలేదు. అతడు దేవుని ఘనపరచలేదు కాబట్టి అని స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని యొక్క దూత అతన్ని మొత్తింది, అక్కడే అతడు పురుగులు పడి చచ్చాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుణ్ణి ఘనపరచడం అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి. నాయనా నిజంగా నువ్వు గొప్పవాడివి కాబట్టి ఇదిగో నేను మనిషిగా ఈ భూమి మీద ఉండగలిగాను. కృతజ్ఞత హృదయం నీ జీవితంలో లేకపోతే, కృతజ్ఞత నీ హృదయంలో లేకపోతే దేవుడిచ్చే తీర్పులు అంత అకస్మాత్తుగా ఉంటాయి. నీ ఊహించవు. సడన్ ప్రమాదం నీ జీవితం మీదకి వచ్చి పడుతుంది. ఎందుకంటే నీ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత లేదు కాబట్టి. ఎంతకాలం దేవుడు చూస్తాడు? దేవుడు నీకంటూ కాస్త సహనంగా చూస్తాడు, వేచి చూస్తాడు. చూద్దాం, ఈ రోజైనా కృతజ్ఞతగా ఉంటాడేమో, ఈ సంవత్సరమైనా కృతజ్ఞతగా ఉంటాడేమో అని దేవుడు పరీక్షించి నీ జీవితంలో కృతజ్ఞత అనే మాటే లేకపోతే ఇక అకస్మాత్తుగా ప్రమాదం నీ జీవితం మీదకి వచ్చి పడుతుంది. నువ్వు ఊహించవు ఎట్లా జరుగుతుందని. నీవు అనుకుంటావు నేను క్షేమంగానే ఉన్నాను, నా ఒంట్లో బలం బాగానే ఉంది, ఆరోగ్యం బాగా ఉంది, నాకేమీ కాదు అనుకుంటావు. కానీ సడన్గా ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ ప్రాణం పోకడ అనేది ఎప్పుడు ఎవరికి ఎట్లాగా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. నీవు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, ఏం జరగదులే అనుకుంటావు. కానీ ప్రమాదం అనేది సడన్గా ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ప్రతి క్షణం దేవా ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇంతవరకు నీవు నాకు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాన్ని ప్రతి క్షణం నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మనిషిగా నీ కనీస ధర్మం. మరి మనం ఎట్లా ఉన్నాం? ఈ దావీదు మహారాజు అయితే తనకు ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అంటే తన హృదయం లోపల అంతరంగం అంటే ఇక్కడ ఇంటర్నల్ సెల్స్ అని ఉంటుంది, అంటే తన శరీరంలో ఉన్న అణువు అని అర్థం. మీకు అర్థమైందండి? అంతరంగంలో ఉన్న సమస్తం అంటే ఆయన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్, ప్రతి అవయవం, ప్రతి కణం, ఇవన్నీ కూడా వాటితో చెప్తున్నాడు దేవుణ్ణి సన్నుతించు. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించే విధంగా మనం దాన్ని మోటివేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు.
మనం అన్నీ మర్చిపోతాం, ఒక్కటి కూడా గుర్తుంచుకోవద్దు అన్నట్టు ఉంటుంది మనకి. దేవుడు మనకు చేస్తున్న ఉపకారాలు ఎన్ని, అసలు గర్భంలో పుట్టింది మొదలుకొని మనం అన్నీ ఆలోచించుకుంటే దేవుడు మనకు చేసిన ఉపకారాలు లెక్క పెట్టడానికి కూడా సరిపోవు. కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నాకు చేసిన ఉపకారాలు ఎన్ని అని మొదలుపెట్టాను లెక్క పెట్టడం, అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి నాయన, అవి ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయి ప్రభువా అని అన్నాడు. దేవుడు చేసిన మేళ్ళు ఎట్లా ఉన్నాయి అంట, తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. నీ తల వెంట్రుకలనే నువ్వు లెక్క పెట్టలేవు. పోనీ లెక్కబెట్టు గట్టిగా, 1 నెల 2 నెలలు కూర్చొని. సాధ్యం అవుద్దా నీకు? సాధ్యం అవ్వదు. పోనీ ఇసుక రేణువుల్ని పట్టుకొని లెక్కబెట్టు, సాధ్యం అవుద్దా? సాధ్యం అవ్వదు. లెక్కేసి నీకు విసుగు వస్తుంది తప్ప అవి తరిగిపోవు. దేవుడు చేసిన మేళ్ళు కూడా అట్లా ఉంటాయి. నువ్వు లెక్కేస్తూ ఉంటే వస్తానే ఉంటాయి తప్ప అవి తరిగేవి కాదు. గర్భంలో నువ్వు పిండంగా రూపించబడింది మొదలుకొని ఇప్పటిదాకా దేవుడు నీకు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని ఉంటాయో వీటన్నిటిని బట్టి నీవేం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంతోమంది గర్భంలోకి పడగానే, పిండంగా ఉండగానే కరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నీవు అట్లా లేవే. పిండమై బయటపడిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నీవు అట్లా లేవే. 2 సంవత్సరాలకే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బాల్య దినములోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నీవు అట్లా లేవే. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఎంత బలం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, చదువిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. ఇవన్నీ చేసిన దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. కృతజ్ఞత లేని హృదయాన్ని దేవుడు ఎప్పుడూ సహించడండి. చూస్తాడు. ఒకానొక సమయం దేవుడు పీకి అవతలేస్తాడు. నీవు అనుకుంటావు నేను బాగానే ఉన్నానండి, నాకేమీ కాలేదు అనుకుంటావు. బాగానే ఉన్నదే తీసేస్తాడు దేవుడు. దేవుడు ఏమన్నాడంటే, నేను యెహోవానగు నేను పచ్చని చెట్టుని ఎండిపోజేసేవాడిని, ఎండిన చెట్టుని ఫలభరితంగా చేసేవాడిని. నేను అనుకుంటావు నేను పచ్చగా ఉన్నానండి, మంచి బలంతో మంచి ఆరోగ్యంతో ఉన్నానండి అనుకుంటావు. తెల్లారిపాటికి ఎండిపోతావు, లేకుండా పోతావు. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నీవు చేయాల్సింది ఏంటి? ఆయన నీ నుంచి ఏమీ ఆశించట్లా. చాలామంది అనుకుంటారు దేవుడండి మన దశంభాగాలు కోరుకుంటున్నాడండి, దేవుడండి మన డబ్బులు నీ డబ్బులు దేవుడికి ఏం అవసరం లేదు. దేవుడికే నీకు ఇస్తున్నాడు. ఆయన డబ్బుల కంటే విలువైన ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు. డబ్బుల కంటే విలువైన ప్రాణం దేవుడు నీకు ఇచ్చాడు. విలువైన శరీరం దేవుడు నీకు ఇచ్చాడు. కొన్ని కోట్ల విలువ చేసే శరీరం దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నీ దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకోడు. మరి దేవుని దగ్గర నుంచి ఆశించేది కృతజ్ఞత కలిగిన హృదయం. ఇది మాత్రమే దేవుడు కావాలి. ఇంతకు మించి దేవుని దగ్గర నుంచి ఏమీ కోరడు. దేవుడు అన్నాడు, బంగారం నాదే, వెండి నాదే, 1000 కొండల మీద పశువులు నాయే, నువ్వు నాకు ఇచ్చేదేంటి? నేనే ఇస్తా, తీసుకో. కానీ నీ నుంచి నాకు కావాల్సింది కృతజ్ఞత కలిగిన హృదయం. నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు అన్నాడు తప్ప నీ డబ్బులు నాకు తీసుకొచ్చి ఇవ్వు అనలేదు దేవుడు. అడగడు దేవుడు. అట్లాంటి మనసే కాదు ఆయనది. ఆయన ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు. కానీ ఆయన ఇచ్చిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలనేదే ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో, ఎన్ని కష్టాల నుంచి దేవుడు నిన్ను బయటేశాడో, ఎన్ని శ్రమల నుంచి దేవుడు నిన్ను బయటేశాడో, కృతజ్ఞత ఉందా? ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధికి వస్తావు, దేవుని సన్నిధిలో ఉంటావు. దేవా నీవు చేసిన మేలుకు వందనాలు దేవా అని చెప్తావు. అలా చెప్పట్లేదు అంటే నీవెంత కఠినుడువో ఒక్కసారి ఆలోచించు. ఎంత కృతజ్ఞత లేనివాడు ఒక్కసారి ఆలోచించు. ఇట్లాంటి వాడికి దేవుడు ఎంతకాలమని మేళ్ళు చేస్తూ పోతాడు? చేస్తాడు, చూస్తాడు. ఏదో ఒక సమయంలో దేవుడు కూడా చికాకు వస్తుంది, విసుగు వస్తుంది. అనవసరంగా ఎందుకు ఈ భూమి మీద
తీసి అవతల వేద్దాం అనుకుంటాడు. ఒక వ్యక్తి అంజూరపు చెట్టు ద్రాక్ష తోట నాటుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడంట. అంజూరపు చెట్టు ఒక 3-4 సంవత్సరాలకి ఫలించాలి, కాయలు కాయాలి. కానీ అది కాయలేదు ఆ సంవత్సరం. సరేలే వచ్చే సంవత్సరం కాస్తుందేమో అని చూశాడు. వచ్చే సంవత్సరం కూడా కాయలేదు. సరేలే ఇంకో సంవత్సరం కాస్తుందేమో అని చూశాడు. 3 సంవత్సరాలు ఏది ఫలించడానికి వచ్చిన అప్పటి నుంచి 3 సంవత్సరాలు చూశాడు. ఏమీ ఫలితం లేదు. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, ఎరువు తింటుంది, నీళ్లు తాగుతుంది, కానీ ఫలాలు మాత్రం రావట్లేదు. తోటమాలిని పిలిచి అన్నాడు, అబ్బాయి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ చెట్టుని, ఇంకా ఫలిస్తుందేమో, ఈ సంవత్సరం అన్నా ఫలిస్తుందేమో అని చూస్తా, కానీ ఏమీ ఫలితం లేదు. అనవసరంగా దీనివల్ల ఈ భూమి అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని నరికేస్తే దీని ప్లేస్లో ఇంకొకటి వేయచ్చు, తీసేయి అన్నాడు. తోటమాలి అన్నాడు, అయ్యా దీనికి ఇంకేమైనా తక్కువైందేమో, ఎరువు ఏమైనా తక్కువైందేమో, నేను ఈ సంవత్సరం కూడా ఉండని, నేను దాని చుట్టూ తవ్వి ఎరువేసి ఇంకా ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా ఏరేసి ఇంకా దానికి ఎక్కువ ఎరువేసి చూద్దాం. ఫలిస్తేనా సరి, ఫలించకపోతే మీరు చెప్పినట్లుగానే నరికేద్దాం అని చెప్పాడు. ఇది యేసు ప్రభు చెప్పాడు ఈ ఉపమానాన్ని. ఎందుకు? చెట్ల గురించి కాదు. ఈ లోకంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మనిషి ఉండాలి. దేవుడి దగ్గర నుంచి సమస్తము అనుభవిస్తున్న నీవు పీలుస్తున్న గాలి దేవుడిచ్చింది, నీవు అనుభవిస్తున్న ఎండ, వెలుగు, వేడిమి దేవుడిచ్చింది, నీవు నివసిస్తున్న భూమి దేవుడిచ్చింది, నీవు వర్షం తీసుకుంటున్నావే దేవుడిస్తున్న ఆకాశం నుంచి. వీటన్నిటి నుంచి నీవు ఎంత మేలు అనుభవిస్తున్నా నీవు దేవునికి కృతజ్ఞతగా ఉండొద్దా? అలా ఉండకపోతే దేవుడు చూస్తాడు. 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు. చూసి ఇదిగో ఇతర దగ్గర నుంచి ఏ ఫలాలు రావట్లేదు, ఏ కృతజ్ఞత మాట రావట్లేదు, కృతజ్ఞతలు కలిగిన క్రియలు ఇతని దగ్గర నుంచి రావటం లేదు, ఇతన్ని తీసివేద్దాం అని దేవుడు అనుకుంటే గనక ఆ క్షణంలోనే నువ్వు ఉండవు ఇక. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరేదేమీ లేదండి, కృతజ్ఞత కలిగిన హృదయాన్నే దేవుడు కోరుతున్నాడు. మరి అట్లాంటి కృతజ్ఞత కలిగిన హృదయం మనకు ఉంటుందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.